ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడితో మంగళూరులో సురేఖ సమావేశమయ్యారు. ప్రస్తుతం జరిగిన పరిణామాలను ఖర్గేకు వివరించినట్టుగా తెలుస్తోంది సురేఖ. ఈ సమావేశంలో దీపాదాస్ మున్షి కూడా ఉన్నట్టుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి కొండా సురేఖ మంగళూరులో సమావేశమయ్యారు. జరిగిన పరిణామాలను ఖర్గేకు వివరించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఖర్గేతో పాటు దీపాదాస్ మున్షి కూడా ఉన్నారు. కాంగ్రెస్ ని, గాంధీ ఫ్యామిలీని విమర్శించలేదని సురేఖ ఖర్గేకు వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు సురేఖ. మరి ఖర్గే రియాక్షన్ ఏంటి అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని బట్టి రేపు ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ కూడా నెలకొనే ఉంది. రేపు సీఎం రేవంత్ హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో కొండా సురేఖ వ్యవహారంపై ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎటువంటి చర్చ జరుగుతుందన్న ఉత్కంఠ సాగుతున్న టైంలో ఇలా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి కొండా సురేఖ మంగళూరులో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి, ఏమని మాట్లాడారు ఖర్గేతో కొండా సురేఖ అండ్ ఖర్గే రియాక్షన్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రేపు ఉదయం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి అని చెప్పి ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా మీడియా ముఖంగా మాట్లాడడం, అలాగే రేపు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి వస్తుండడం, ఏమైనా చర్యలు, సీరియస్ చర్యలు ఉంటాయి అని చెప్పి సంకేతాలు వస్తున్న నేపథ్యంలో కొండా సురేఖ మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. మంగళూరులో ఈ సమావేశం జరిగింది. ప్రధానంగా తనకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, దానికి ఆ నోటీసులకు గాను కొండా సురేఖ ఇచ్చిన వివరణ, తన కుమార్తె ఏ సందర్భంలో ఇటు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి పైన, ప్రధానంగా ఎమ్మెల్యే టికెట్ కేటాయింపుకు సంబంధించిన వ్యవహారం పైన ముందస్తుగానే రేవంత్ రెడ్డి బహిరంగంగా అందరిలో ప్రకటన చేయడం, దానికి వ్యక్తిగతంగా ఇటు తన కుమార్తె వ్యాఖ్యలు చేసిందన్న వివరాన్ని ఖర్గేకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ విషయంలో మంత్రిగా తనని బర్తరఫ్ చేసే అంశానికి సంబంధించి ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాహాటంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళగా తనపై తనను టార్గెట్ చేయడం, ఇటువంటి అన్ని అంశాలని కూడా ఖర్గేకి వివరించినట్లుగా తెలుస్తుంది. ఖర్గే దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్, అలాగే కేసీ వేణుగోపాల్ ద్వారా వివరణ తీసుకుంటారని చెప్పి కూడా సమాచారం. ఎందుకంటే నేరుగా జాతీయ నాయకత్వానికి తెలియకుండా కొండా సురేఖ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేసినప్పటికీ, ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నప్పటికీ ఖచ్చితంగా అధిష్టానానికి ఇటు తెలియపరిచి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇప్పటికే చిన్నారెడ్డి వ్యవహారంలో ఇటు మేఘారెడ్డి ఖర్గేని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించి కూడా నేరుగా ఖర్గేని కలిసి వివరణ ఇచ్చుకున్న పరిస్థితి ఉంది. సో రేపటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు జరిగిన భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఖర్గే ఎటువంటి వివరణ కోరుతారు, ఇటు కేసీ వేణుగోపాల్ ద్వారా అలాగే ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. రేపు ఆయన హైదరాబాద్ వస్తున్నారు కాబట్టి సో ఏమైనా చర్యలు తీసుకునే ముందు అధిష్టానం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి సో కొండా సురేఖ వ్యవహారంలో అధిష్టానం ఇప్పటికే ఇన్వాల్వ్ అయింది. ఖర్గే దృష్టికి వ్యవహారం వెళ్ళింది. కాబట్టి సో రేపు ఎటువంటి చర్యలు ఉంటాయా అనేది, నిజంగానే బర్తరఫ్ చేస్తారా, ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ తన తప్పేమీ లేదన్న విషయాన్ని అయితే కొండా సురేఖ ఇటు ఖర్గే దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం. రైట్ గోపి.